నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. అయితే గ్రాండ్ లెవెల్లో ఎంట్రీ ఉండనున్న ఆ సినిమా కోసం చాలా మంది స్టార్ డైరెక్టర్స్ పోటీ పడుతున్నారని వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ లిస్ట్ లో హనుమాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ప్రశాంత్ వర్మ సైతం చేరిపోయారు. ప్రశాంత్ వర్మ తన దగ్గర చాలా సూపర్ హీరో కాన్సెప్ట్స్ ఉన్నట్టుగా గతంలో చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఆ కథల్లో ఒక సూపర్ హీరో కథను తాజాగా బాలకృష్ణకు వినిపించారట ప్రశాంత్ వర్మ. డివోషనల్ ఎలిమెంట్స్ తో ఉన్న ఆ సూపర్ హీరో మూవీ బాలయ్యకు తెగ నచ్చేసిందట. అలాంటి కథతో అయితేనే తన వారసుడి ఎంట్రీ సాలిడ్ గా ఉంటుందని నమ్మిన బాలకృష్ణ వెంటనే ఆ కథకు ఓకే చెప్పేశాడట. నేచురల్ స్టార్ నాని కాంపౌండ్ నుంచి వస్తున్న తాజా చిత్రం సరిపోదా శనివారం. వివేకాత్రేయ దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా మూవీ నుంచి ఇప్పటికే మేకర్స్ మ్యూజికల్ హిట్ వేవ్ షురూ చేశారని తెలిసిందే. ఫస్ట్ సింగిల్ గరం గరం సాంగ్ ను తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషలో విడుదల చేయగా నెట్టింట హల్చల్ చేస్తోంది. కాగా ఈ చిత్రం ఇతర భాషల్లో సూర్య సాటర్డే టైటిల్ తో విడుదలవుతోంది. తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ స్టార్ హీరోలలో విక్టరీ వెంకటేష్ ఒకరు. వెంకటేష్ తన తదుపరి మూవీని అనిల్ రావుపూడి దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఇక అనిల్ ప్రస్తుతం తయారు చేస్తున్న కథలో ఒక పవర్ఫుల్ పాత్ర ఉందట. అందులో బాలకృష్ణ తీసుకోవాలన్న ఆలోచనలో అనిల్ ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ బాలయ్య ఈ సినిమాలో నటించినట్లయితే ఇది తెలుగులో సీనియర్ స్టార్ హీరోలు నటించబోయే భారీ మల్టీ స్టార్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక ఈ ఇద్దరు హీరోలు ఈ మూవీలో కలిసి నటించినట్లయితే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఖచ్చితంగా విజయం సాధించే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. దాంతో వెంకటేష్ కూడా అనిల్ ఆలోచనకు సై చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. సమంత ఎవర్ గ్రీన్ హీరోయిన్ అని చెప్పొచ్చు. కారణం వివాహం అయ్యా కూడా సమంత డిమాండ్ తగ్గలేదు. స్టార్ హీరోల పక్కన కమర్షియల్ రోల్స్ చేస్తోంది. అయితే రంగస్థలంలో హీరోయిన్ పాత్రకు సమంత వద్దని పలువురు దర్శకులు సుకుమార్ కు సలహా ఇచ్చారట. ఫైనల్ ఒపీనియన్ కోసం సుకుమార్ చిరంజీవిని సంప్రదించారట. ఆయన సమంతకే సపోర్ట్ చేస్తూ పెళ్లైతే ఏమిటి, సమంత మంచి నటి, సమంత బాగా చేసిందా లేదా అనేది చూస్తారు కానీ ఆడియన్స్ ఆమెకు పెళ్లయ్యిందా లేదా అనేది ఆలోచించరు అని చిరంజీవి అన్నారట. దాంతో సుకుమార్ సమంతను ఫైనల్ చేశారట. సుకుమార్ చిరంజీవి నమ్మకాన్ని నిలబెడుతూ గొప్ప నటనతో సమంత రంగస్థలం విజయంలో తన వంతు పాత్ర పోషించింది. పాన్ ఇండియా హీరో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 AD సినిమా ప్రపంచవ్యాప్తంగా విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. అయితే ప్రస్తుతం భారతదేశంలో పూర్తిగా కల్కి సినిమా మేనియా మాత్రమే ఉండడంతో వచ్చే వారంలో విడుదలయ్యే సినిమాలు కనబడటం లేదు. బాలీవుడ్ లో రిలీజ్ అవ్వాల్సిన అజయ్ దేవగన్, టబు నటించిన మే కహాదంతా సినిమా సైతం కల్కి కారణంగా వచ్చే వారానికి రిలీజ్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా వారం రోజుల్లో మంచి వసూళ్లు రాబట్టింది. సోమవారం ఒక్కరోజే ప్రపంచవ్యాప్తంగా 84 కోట్లు వసూలు చేసి రికార్డు స్థాయిలో కలెక్షన్ సొంతం చేసుకుంది. దీని ద్వారా ఈజీగా 1000 కోట్ల వరకు చేరుకుంటుందని ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.